ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి ఆదికాండం 22వ అధ్యాయం 2-3 వచనాలు మొదటి నుంచి చదువుతున్నాను. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహమా అని అతన్ని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దానాబలిగా అర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిద కంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకొని దానాబలి కొరకు కట్టెలు చీల్చి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ వృత్తాంతం మనం చాలాసార్లు చదువుంటాం, వినుంటాం. ఇక్కడ ఎంతో స్పష్టంగా అబ్రాహాం జీవితం కనబడుతుంది. అబ్రాహామును దేవుడు పిలిచిన నాటి నుంచి ఎంతో విధేయుడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుడు ఏదైతే చెప్తూ వచ్చినాడో దాన్ని చేయడానికి అబ్రాహాము ఎన్నడూ కూడా సంశయం లేకుండా దేవుని మాట వింటూ వచ్చినాడు. ఈనాడు అబ్రాహాము ఎవరు అని ఆలోచన చేస్తే విశ్వాసులకు తండ్రి. అంటే మనము ఇవాళ ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, మారుమనసు పొందిన వాళ్ళు, దేవుని మందిరంలో ఉన్నోళ్ళు, దేవుని వాక్య పరిచర్యలు ఉన్నోళ్ళు అబ్రాహాము సంతానమైన మనము, విశ్వాసులందరూ అబ్రాహాము సంతానం. అబ్రాహాము సంతానమైన మనము అబ్రాహాము వలె దేవుని పనుల పట్ల, దేవుడు చెప్పిన దాని పట్ల చేయడానికి ఎంత ఆశతో ఉన్నామనే విషయం మనం ఎరగాలి. అబ్రాహాము చాలా విషయాలు చేశాడు. తండ్రిని వదిలేయమంటే వదిలేసినాడు, లోతును వదిలేయమంటే వదిలేసినాడు, తన వయసును లెక్క పెట్టుకోలేదు, తన కొడుకు లేనప్పుడు కూడా నమ్మకంగానే ఉన్నాడు, తన ఆస్తి తనకు ఉన్నదంతా కూడా ఆశీర్వదింపబడినా ఆశీర్వాదం లేకపోయినా ఏనాడు బాధపడలేడు. అయితే ఇక్కడ చూసినట్టయితే అబ్రహాంకు దేవుడు ఏం చెప్పినాడు? అబ్రాహమా, నువ్వు ప్రేమించు ఇస్సాకును నాకు దానాబలిగా అర్పించు అని చెప్పినాడు. ఈ మాట మనం చాలా ఆలోచన చేయాలి. చదివి ఉండొచ్చు, విని ఉండొచ్చు, కానీ ఎందుకో పరిశుద్ధాత్మను మరొకసారి ప్రేరేపణిస్తూ వచ్చినాడు. 3వ వచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అని, ఈ మాట చాలా బాధాకరమైన విషయం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈనాడు మనము దేవుని కార్యాల పట్ల ఎంత ఆసక్తి ఉంది మనకు? అబ్రాహాము సంతానంగా పిలువడే మనం ఒకసారి సరిచూసుకోవాలి. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించడానికి, చంపడానికి ఉదయాన్నే లేచి వెళ్ళిపోయినాడు. దేవునికి భయపడి దేవుని మాటకు అంత విధేయత చూపినాడు. అందుకే విశ్వాసాలకు తండ్రి అయినాడు. మనం కూడా దేవుని నుంచి మేలు అనుభవించాలనుకుంటాం, కానీ దేవుడు చెప్పిన పనిలో ఇంత విధేయతను. మందిరానికి 10 గంటలకు పోయినామా? మన మందిరంలో ప్రకటింపబడిన మీటింగ్కు, ఆరాధనకు సమయానికి పోయిన దినం ఉందా మనది? మొదటి ప్రార్థనలో సంవత్సరంలో ఎన్ని వారాలకు కూర్చోగలుగుతున్నాం? మందిరంలో లేవకుండా ఎన్ని దినాలు ఉంటున్నాం? ఆరాధన ఎంతగానం చేస్తున్నాం? బల్లలో ఎంతవరకు ఉంటున్నాం? ఈ విషయాలు మనము చూసుకుంటే అనేకమైన లోటుపాటులు మనలో ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరం మరొకసారి మనకు ఏం చెప్తుందంటే, అబ్రాహాము తెల్లవారినప్పుడు కొడుకును బలియనికి పోయినాడంటే నీవు నేను ఆరాధన కొరకు ఎంతో వేగిరపాట్ల మందిరంలో ఏ సమయం ప్రకటిస్తే దానికి మనము సమకూర్చబడేటట్టుగా మన జీవితాలను మనం సరి చేసుకుందాం. ఆయనకు భయపడి ఆయన కొరకు, ఆయన చిత్తంలో నడవడానికి అబ్రాహాము వలె మనం కొనసాగాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును. ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు దినం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. అబ్రాహాము వలె మేము నీ పని కొరకు మక్కువ కలిగి నేను వెంబడించుటకు సహాయపడండి. అబ్రాహాము తన కుమారుని దానాబలి ఇయ్యడానికి కూడా సమయానికి వెళ్ళినాడు. మేము ఆరాధనకు కూడా అనేకసార్లు సమయానికి రాలేము. మా బలహీనతను క్షమించి పశ్చాత్తాపడుతున్నాం. కడిగి సమయానికి మందిరానికి, సమయానికి నీ పనులలో ఉండగలటకు సహాయపడమని, నువ్వు చెప్పిన మాట నెరవేర్చుటకు సహాయపడమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.